వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు తెలిసిద్ది ఎలా అనేది ఫైనల్లో మీకు తెలిసిద్ది అనమాట. ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్గా మీరు కొంచెం మంచి ఫినిషింగ్తో ఈ అవుట్లైన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేటప్పటికి ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద హోల్ అనేది క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ నుంచి లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. 1 2 1 2 ఇలా 1 2 1 2 1 2 ఇలా 1 2 ఇలా స్టిచెస్ అనేవి చూసారు కదా. 1 2 ఇక్కడ వేయాలి, ఇక్కడ 1 2 వేయాలి, ఇక్కడ 1 2 వేయాలి, ఇలా ఇటు 1 2 ఇలా 1 2 స్టిచెస్ అనేవి ప్రతిదీ కూడా ఇలా లోడింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇటు 2 ఈ లైన్కి యువతల వైపు అవతల వైపు, ఇక్కడ చూడండి ఈ లైన్కి లోపల బయట వైపు, ఇలా అనేది ప్రతిదీ కూడా ఈ లోడింగ్ అనేది ఫ్లవర్ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చూడండి పైకి వెళ్తున్నాను, చూడండి ఈ ఫ్లవర్లోనే మెయిన్ అనమాట. ఇక్కడ పైకి వెళ్తున్నా, ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇలా కవర్ చేసుకోవాలి నీట్గా చేసుకుని ఇక్కడ 1 2 చూసారా, మళ్ళీ వెనక్కి వచ్చా 1 2 స్టిచెస్ అనేవి నీట్గా వేసుకుని వెళ్తే ఈ లోడింగ్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్లో రావాల్సిన షేడ్ ఏంటో మీకు పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా ఈ లోడింగ్ అనేది ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఈ ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ చివరి చూడండి వర్క్ అనేది ఇంకో షేడ్ అనేది రావాలి ఫ్లవర్లో. చూడండి ఇప్పుడు వేరే కలర్ అనేది షేడ్ అనేది తీసుకుని ఏం చేశాను, దాంట్లోకి ఒక షేడ్ అనేది లాగిన తర్వాత మరొకటి ఏం చేశాను, నిండుగా మీరు లాగుతారో అంత ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇది చూసారు కదా, ఇలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది. ఫైనల్ దాకా వెళ్ళాలి, చివరి దాకా వెళ్ళిన తర్వాత ఇలా వెనక్కి లాక్కోవాలి. ఇది చూడండి ఎలా అనేది షేడ్ లాగుతున్నాను చూసారా, వేరే కలర్ అనేది అదే మీరు గమనించండి. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా వేసేవచ్చు. కాకపోతే ఇది గ్రాండ్ వర్కుల్లో కాస్ట్లీ వర్కుల్లో ఈ వర్క్ కూడా మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అనేది వేసేసిన తర్వాత ఈ హోల్ అనేది చూసారా ఎలా తయారవుతుందో. ఈ హోల్ అనేది తయారైపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ ముడి వేసేయండి. ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ అనేది ప్రతి ఆకు కూడా మీరు నైస్గా ఏం చేయాలంటే వేరే కలర్ కన్నా వేరే కలర్ అనేది తీసుకుని నీట్గా, అంటే ఇప్పుడు బ్లూ కలర్ అనేది తీసుకున్నాను కదా, ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ కలర్తో సన్న లోడింగ్ అనేది లాక్కోవాలి. చూసారా అట్రండు ఇట్రండు అట్రండు ఇట్రండు ఇలా సన్నగా ఒక లోడింగ్ అనేది సన్నగా నైస్గా లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఈజీగా మీకు ఈ వర్క్ అనేది అర్థమవుతుంది కాబట్టి. చూసారు కదా ఇట్రండు అట్రండు సన్న లోడింగే, జస్ట్ సన్న లోడింగ్ వేసామా ఏ అన్నట్టుగా ఒక 4 సార్లు ఇలా వేసేసుకుంటే ఇక్కడ ముడి వేసేస్తే ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా కూడా ఒక్కొక్క పూస అనేది తీసుకుని నీట్గా ఈ వంకి అనేది మీరు ఈ జస్ట్ పూసతోనే వేయాలి. చిన్న పూసలు 0 సైజ్ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలతో ఈ వంకి అనేది వేసేస్తే చూడండి ఇది ప్రతిదీ కూడా ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ప్రతి దానికి అవుట్లైన్ రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి ఆ విషయం గమనించండి. చాలు ఇలా పూసలు అనేవి 0 సైజ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ ఆకు అనేది కూడా కంపల్సరీగా ఆపోజిట్ కలర్తో కుట్టాలి. అంటే ఇప్పుడు బ్లూ అనేది తీసుకున్నాను కదా, లోపల అనేది వేరే కలర్ షేడ్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీకు చూపించాలంటే ముందు ఈ అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు లోపల అనేది వేరే కలర్ ఎలా వచ్చింది అనేది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా ప్రతి షేప్ కూడా వేసుకోండి. ఈ లోపలికి అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు ఈ ఆకు అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత లోపలికి ఇలా స్టిచ్ అనేది వేసేయండి. ఎలా అంటే ఒక ప్లేస్ అనేది రావాలి, అలా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ప్రారంభించండి. ఇట్రండు అనేది లోడింగ్ అనేది నీట్గా
ఇటు నుంచి మొదలైపోవాలి. అంటే ఇక్కడ నుంచి మొదలైపోతూ పైకి వెళ్ళిపోవాలి. ఇలా లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళండి చివరి దాకా, అంటే పై దాకా వెళ్ళిపోండి. ఇలాగే లోడింగ్ అనేది చూడండి, ఇలా అనేది ఇట్రండు అట్రండు అనేది లోడింగ్ అంతా ఈ ఆకు అంతా అయిపోవాలి. కంప్లీట్గా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షేడ్ అనేది లాగాలి, అది ఆపోజిట్ షేడ్ అనేది లాగాలన్నమాట. ఎలా అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇలా అనేది చివరికి వచ్చేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది నేను ఏం చేస్తున్నాను మధ్యలో. చూడండి, దీంట్లో కూడా షేడ్ అనేది సేమ్ అనేది ఆపోజిట్ అనేది లాగాలి. పైనుంచి ఇలా తీసుకుని నీట్గా ప్రతిదీ కూడా ఇటువైపుకి షేడ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలి. ఒక సైడ్ నుంచి లాగాలి, ఇది అర్థమైంది కదా. సగం చేసేసి అటు ఇటు పైనుంచే లాక్కుంటూ రావాలి. వస్తేనే మీకు ఈ లుకింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా అని లాగిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలాగే లాక్కున్న వచ్చిన తర్వాత షేడ్ అనేది ఇప్పుడు చూడండి దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఒక చైన్ స్టిచ్ అనేది వేసేయాలి. వేసేస్తే అక్కడితో కంప్లీట్ అనేది అయిపోతుంది వర్క్ అనేది. చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి. అంటే మూడో కలర్ శారీలో ఉంటే మాత్రం కంపల్సరీగా మూడో కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్లూ వేసాను కదా ఇంతకు ముందు, ఇప్పుడు పింక్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా అనేది పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది విషయం అన్నమాట. చూసారు కదా, ఈ ఫ్లవర్ అనేది నీట్గా దగ్గరగా వేసుకోండి. ఈ షేడ్ అనేది ఇలా లాక్కుంటూ వస్తే లోడింగ్లోకి నీట్గా చాలా చాలా ఫినిషింగ్గా వస్తుంది వర్క్ అంతా. చూసారు కదా, ఇలా అనేది వేసిన తర్వాత దీని తర్వాత ఏం వర్క్ రావాలో చెప్తాను. అంటే మూడో కలర్ ఉంటే ఒక కలర్ అనేది మార్చుకోండి లోపల, అంతే విషయం అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది, ఒక ఫ్లవర్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఫ్లవర్ అనేది మీరు మొదలు పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా ఒక చమ్కీ అనేది పెట్టిన తర్వాత మధ్యలోకి ఒక 3 చప్పున వేసుకోవాలి, లేకపోతే 2 వేసుకే ఇంకా మంచిది. ఆ ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అనేది ప్రతిదీ కూడా ఒక పక్కన నుంచి ఇలా వెళ్ళి ఇంకో చమ్కీ అనేది తీసుకోవాలి. ఇలా 2 పూసలు అనేవి తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఇటు కూడా 3 అనేది రావాలి. చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీని పక్కన కూడా ఇలాగే ఈ ఫ్లవర్ అనేది తయారవుతూ వెళ్ళాలి. చూడండి ప్రతిదీ కూడా 2 పూసలు అనేవి వేస్తున్నాను. చూసారా, ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఆ ఫ్లవర్ అనేది మెయిన్ అన్నమాట, తయారైపోతూ వెళ్ళాలి చివరి దాకా, ఒక ఫ్లవర్ దాకా. ఇటు అనేది ప్రతిదీ కూడా 2 అనేవి వేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్ ఆకారంలో వచ్చేసింది కదా ఈ పువ్వులాగా. ఇంకోటి 2 వస్తాయి ఇక్కడ. ఈ 2 కూడా వచ్చేసాయి అనుకోండి, కరెక్ట్గా మీకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. ఆ గ్యాప్లోనే మీరు ఏదైనా పూస వేరే కలర్ కానీ లేకపోతే జర్కన్ స్టోన్ కానీ అంటించుకోవచ్చు. ఇలా ఫ్లవర్ అనేది మేము తయారు చేసాం. చూసారా, ఇలా తయారైపోయిన తర్వాత ముడి అనేది వేసేయండి. ఇక్కడే వేసేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వర్క్. చూడండి తర్వాత ఏంటంటే ఈ ఆకులు అనేవి ఉన్నాయి, 5 ఆకులు అనేవి ఉన్నాయి. 3 పూసలు అనేవి వేసి చమ్కి పెట్టండి. తర్వాత అవుట్లైన్ అనేది కుడదాం అన్నమాట. కాకపోతే 3 అనేది పూసలు అనేవి తీసుకోవాలి కంపల్సరీగా. తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయండి. ఇలా ప్రతిదీ కూడా 3 చక్కగా వేసుకోవాలి మీరు. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత అది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ ఒక్క ఆకు ఉంది చూసారా, ఈ ఏదైతే ఉందో ఆకు అనేది నీట్గా దీన్ని మాత్రం ఒక్కదానికి ఒక్క కలర్ మాత్రమే వేయండి. మిగతా అంతా వేరే కలర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎలా ఏంటి అనేది చెప్పాలంటే మీకు పూర్తిగా ఈ మొత్తం కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇదంతా అవుట్లైన్ అంతా కుట్టేశాను కదా, ఇది కుట్టుకుంటూ కింద దాకా వెళ్ళిపోవాలి. ఇలాగే చూసారు కదా, ఇలా మొదలుపెట్టి కిందకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి వేసేయచ్చు. ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏది రావాలి కలర్ అనేది చెప్తున్నాను చూడండి. అవుట్లైన్ చూడండి, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే జరీ అనేది అవుట్లైన్ అనేది ప్రతి దానికి కూడా ప్రతి ఆకు కూడా నీట్గా ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ ఇలా వెళ్తే చక్కగా మీకు ఈజీగా ఈ వర్క్ అనేది మీకు ఆ ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. ఇది ఏంటంటే ఎక్కువగా అన్ని వర్కులు మిక్స్ అయ్యే వర్కుల్లో థ్రెడ్ వర్క్గా ఎల్లప్పుడూ అలాగే ఉండిపోయే వర్క్ లాగా, అంటే స్టాండర్డ్గా ఉండే వర్కుల్లో ఈ వర్క్ ఒకటి అనమాట. అందుకని మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, ఆకులకి మాత్రమే కుట్టండి. ఇలా కుట్టి లోపలికి వెళ్ళి ఇలా రిటర్న్ వచ్చేస్తే చాలు. ఇంకా ఏం అవసరంలా. మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, ఇప్పుడు ఇక్కడ అవుట్లైన్ అనేది కేవలం ఆకులకు మాత్రమే రావాలి, మిగతా అన్నిటికీ ఫ్లవర్స్కి అవుట్లైన్ అవసరం లేదు. అర్థమైంది కదా, జస్ట్ ఆకులకి మాత్రమే. ఇక్కడతో కిందకి వెళ్ళిపోవాలి. డబల్ అవుట్లైన్ వెళ్తే చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అంతా. ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి వెళ్తున్నా, చూసారా, ఇలా వెళ్ళి
చూడండి ఇలా అనేది ఇటువైపు నీట్గా వెళ్ళి పైకి మళ్ళీ వెళ్ళి దీంట్లో కలుపుకుంటూ మళ్ళీ కిందకి వచ్చేయడమే. డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ రావాలి. ఓకేనా? ఇలా అనేది వేసేసా. అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి 1 2 ఇలా ప్రతిదీ కూడా ఇలా వెళ్ళిపోయిన తర్వాత డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి. ఈ వర్క్కి డబల్ అవుట్లైనే లుక్ అన్నమాట. చూసారా? ఈ ఆకుకి అవుట్లైన్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆకు కూడా అవుట్లైన్ పరిధిలోనే వచ్చింది. ఒక్క ఫ్లవర్ తప్పించి అన్నీ ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ ముడి అనేది ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ ఆ షేపులు అనేవి సరి చేసుకుంటూ ఈ ఆకు అంతా వేసేస్తే, ఈ ఆకు అయిన తర్వాత చూపిస్తాను. జాగ్రత్తగా మీరు ఫైనల్ దాకా చూడండి. చూడండి ఫ్రెండ్స్, జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను. అంటించిన తర్వాత ఏంటంటే ఈ ముక్క అనేది చూస్తున్నారు కదా, ఎక్కడైతే ఈ డిజైన్ ఉందో ఈ ముక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మొదలైద్ది. ఈ డిజైన్ మొత్తం ఇలాగే మొదలవుతుంది అనమాట. ఈ పేపర్ కావాలంటే చివర్లో ఈ పేపర్ సంబంధించిన డిజైన్ పేపర్ అనేది ఉంది. ఇలా అనేది ఈ వర్క్ అనేది నీట్గా ఇలా షేడెడ్ అనేది చేసుకోండి. స్టాండర్డ్ వర్క్ ఎప్పుడైనా అలాగే ఉండిపోయే వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి ఈ గమ్ అనేది ఆరిన తర్వాత జర్కన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఎలా చేశానో. ఈ చక్కగా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది నెక్కుకి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది. చూడండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు.
ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆర్ఈ వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆర్ఈ వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందన్నమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.